ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యొక్క బలలో పాలు పొందటి కొరకే ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, మరొకసారి నీ ప్రజలుగా మమ్మల్ని ప్రభా నీ సొత్తుగా మమ్మల్ని కొనుక్కున్నావు, మమ్మల్ని నాయన సంపాదించుకున్నావు. మాకు మీరు శిరసగా ఉన్నారు ప్రభా. మీరు సెలవిచ్చారు, ఏలయనకి 2-3 నా నామమున ఎక్కడ ఉంటారో అక్కడ మీరు ఉంటారన్నారు ప్రభా. మీరు మా మధ్యన ఉండమని ప్రార్థన చేస్తున్నాం, మాతో ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు మమ్మల్ని కొనుక్కున్నారు ప్రభా, కట్టారు, సంఘంగా కట్టారు, మమ్మల్ని మీ శరీరం అవయోగాలుగా చేసుకున్నారు. మీరు మాకు శిరసై ఉన్నారు, రక్షకుడిగా ఉన్నావు, పోషకుడిపై ఉన్నావు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని పోషించండి, మీరే కాపరిగుండి మమ్మల్ని నడిపించండి. మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు తెలియపరుస్తానన్న ప్రభా. మీరే మమ్మల్ని పోషించండి, మీరు మాకు సహాయం చేయండి ప్రభా. నన్ను జ్ఞాపం చేసుకుంటే దీన్ని చేయడన్నారు ప్రభా. నిన్ను జ్ఞాపం చేసుకుంటే కొరకే మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. యోగ్యకరంగా పాలు పొందినట్లు సహాయం చేయండి. మీ శరీరం పరిశుద్ధమైంది, నీ రక్తం ప్రభా నిష్కలంకమైంది. మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యకరంగా పాలు పొందడానికి మీరు మాతో మాట్లాడమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రభా మీరే మాలో నివసించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞత చెల్లించి సహాయం కొరకు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. మరి గత దినాలుగా మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభు యొక్క బలలో పాలు పొందుతున్నారు. అయితే తీసుకున్నప్పుడల్లా పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను. అలాగ చేసి అంటే పరీక్ష చేసుకుని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవల. మరి గత దినాల్లో మన ప్రభు కొనుక్కున్నాడైనా, కట్టాడైనా, సంపాదించుకున్నాడు. మనం ప్రభు యొక్క సొత్తు, ఆయన ప్రజలం, ఆయన మనలో నివసిస్తున్నాడు. నివసిస్తున్న మనం ఎలా జీవించాం గత దినాల్లో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అవునా కదండి? నా సంఘం అన్నాడైనా, నాది అన్నాడైనా. ఇక్కడ ఎంతోమంది దైవ సేవకులు వస్తారు, వెళ్తారు. సంఘం ఎవరిదండి? ప్రభుది. నీ దేహం దేవునికి ఆలయం, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, ఏ రంగైనా కానీ మనమందరం కూడా ఏమైందంటే సంఘంగా సమకూర్చబడ్డాం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండి, 26వ వచనం చదవండి అన్న. చాలండి. మనం అందరం ఏమై ఉన్నామండి చెప్పాలి? దేవునికి కుమారులమై ఉన్నామంట. 26వ వచనం చదవండి ఆ మాట. యేసుక్రీస్తునందు
ఆయన యందే మనం ఎందుకు కుమారులమై ఉన్నంటే మనం ఇందాక చదివాం. ఆయన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఆయన రక్తం ద్వారా కొనుక్కున్నాడు ఆయన. ఇంకెవరు కొనలా. ఇక్కడ ఒక మాట ఉంది, యేసుక్రీస్తునందు మీరందరూను విశ్వాసం వల్ల దేవుని కుమారులమై ఉన్నామంటండి. ఎంత ఆధిక్యత ప్రభు ఇచ్చాడండి సంఘానికి. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవనేరవంట. ఎంత ఎంత అధికారం ఇచ్చాడు దేవుడా. సంఘం ప్రార్థించగా పేతురు, అపోస్తలుడైన పేతురు ఏం చేయబడ్డాడండి? చెరసాల్లోంచి అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట సంఘం. ఎవరి కొరకు? పేతురు కొరకు. విడుదలైంది. నా సంఘము నేను కట్టుదును. ఇంకో మాట ఉంటుంది ప్రకటన గ్రంథంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగలగాని వాడు వినుగాక. సంఘంతోనే ప్రభు మాట్లాడతాడు. చాలామంది ప్రార్థన చేసేది అంటారు, ఉదాహరణకి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మా బేతనీయ సంఘాన్ని అంటారు. అలా అనకూడదండి. సంఘం ప్రభుది. ప్రభా నీ సంఘాన్ని నువ్వు కట్టు అని మనం ప్రార్థన చేయాలి. నీ సంఘాన్ని నువ్వు కట్టు. మాది అంటారు. మనం ప్రాణం పెట్టామండి, మాది. లేకపోతే నీ దాసుడి ద్వారా మాట్లాడుతున్నాడు. దాసుడు ఎవరు? ఒక పనివాడు. మన మత్తయి సువార్త 10:20 చదవండి. ఆ మాట ఒకసారి చూడండి. దాసుడిని కూడా గణపరచకూడదు. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. మనం ప్రభువుని గణపరచాలి. చూడండి, మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ. ఆత్మ మాట్లాడుతుందంటండి, దాసుడు కాదండి మాట్లాడేది. మనం ఎప్పుడైనా సరే దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నీ ఆత్మ చేత నాకు మాట్లాడు. దాసుడు కాదండి. దాసుడు ఇవాళ ఉంటాడు, వెళ్ళిపోతాడు. దాసుడు ప్రాముఖ్యం కాదు. మనం ఎవరికి ప్రాధాన్యత? యేసు వైపు చూచు. అక్కడ ఒక మాట ఉంది, యేసు విశ్వాసకర్తకు యేసు వైపు చూచు. వాక్యము దేవుడిది. ఇక్కడ ఒక మాట ఉంది, మనం అందరము కూడా దేవుని కుమారులు ఉన్నామంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, 28 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:28. చాలండి, మనందరం ఏకంగా ఉన్నామంటే అండి. ఇంక భేదాలు లేవు. లోకంలో ఉంటే కులాల భేదాలు, డబ్బు భేదం, చదువు భేదం, అన్ని భేదాలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తునందు మనం అందరం కూడా కుమారులుగా ఉన్నాం. రెండవదిగా ఏకంగా ఉన్నామంటండి. ఏకత్వం, సమానత్వం, భేదం లేదు. పాపం చేయడంలో కూడా భేదం లేదు. కానీ యేసుక్రీస్తునందు వచ్చిన మనకు కూడా ఏమి లేదండి, భేదం లేదు. అందరం ఒకటే. ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం. మూడవదిగా చూడండి, అక్కడ ఇంకో మాట ఉంటుంది. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. చాలండి, మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఏం ధరించుకున్నామండి? మనం క్రీస్తుని ధరించుకున్నాం. దేవుని కుమారులుగా ఉన్నాం. మనం ఏకమై ఉన్నాం. ఇంక భేదం లేదు. అదే సంఘం. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. ఉమ్, 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 ఉమ్. చాలండి. సంఘం అంటండి సత్యానికి ఆధారంగా ఉందంట.
అంటే ప్రభువుకే నువ్వు ఆధారం. ఎంత ఆధిక్యత అండి! ప్రభు చూడండి ఆ మాట, ఆ సంఘము సత్యమునకు స్తంభం. సత్యానికి ఏంటండి? స్తంభంగా ఉందంట. రెండోదిగా చూస్తే అక్కడ ఆధారం అంట. సువార్త ప్రకటించాలంటే సంఘం, అవును కదండి. సాక్షిగా ఉండాలంటే సంఘం, వెలుగుగా ఉండాలంటే ఆ ప్రభు అంటారు, మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. సంఘానికి ప్రభు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి. ఆ సంఘము సత్యమునకు స్తంభం. ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ సత్యానికి ఆధారం ఎవరంటే నీవు నేనే. ఎందుకంటే నిన్ను ప్రభు కొనుక్కున్నాడైనా, నిన్ను కట్టాడైనా, నిన్ను సంపాదించుకున్నాడైనా. ఆ సంఘం సత్యానికి ఆధారంగా ఉంది, స్తంభంగా ఉందంటండి. ఆ జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి? ఒకసారి దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఆ జీవము గల దేవుని సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి? సంఘంలో సాపలేస్తున్నాం, రైటే, అన్నీ చేస్తున్నాం, రైటే. మన ప్రవర్తన సంఘంగా మన ప్రవర్తన అలాగ ఉండాలి. చూడండి, కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలే, ఈ నా మాటలు కాదు, మనం అందరం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. చదవండి. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరుచుకున్నట్లు నేడనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. జీవం గల దేవుని సంఘంలో ఇక్కడ ఏముందంటే ఒక మాట ఆయన అంటున్నారు పౌలు, ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలంటే. బుద్ధి చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా చెప్పుకుంటాం మనం బుద్ధి? చెప్పాలి. ప్రతి దినం అంటండి, ఒక దినము కాదు, 2 దినములు కాదు. సంఘంగా మనల్ని ప్రభు చేస్తాడు, అవయవాలుగా చేపడ్డాం. ఎలా బుద్ధి చెప్పుకోవాలి? అసలు బుద్ధి ఎలాగొస్తుంది చెప్పాలి. బుద్ధి ఎలాగొస్తుంది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నెహెమ్యా గ్రంథం 'దానియేలు గ్రంథం 'దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బుద్ధి ఎలాగొస్తుంది. 9వ అధ్యాయము 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో అప్పుడు ఏమొస్తుందండి? బుద్ధి వస్తుంది. ఆ సత్యానికి నువ్వు స్తంభంగా ఆ సత్యానికి మనం ఏమన్నంట? స్తంభంగా ఉన్నాం, ఆధారమై ఉన్నామంట. మనకు బుద్ధి ఉండాలి. ఉండాలంటే ఎలా వస్తుందంట? సత్యాన్ని అనుసరించాలంట. సత్యం అంటే ప్రభు అంటారు, పిలాతు అడుగుతాడు, నీ వాక్యమే సత్యం అనగా ఏంటని అడుగుతాడు పిలాతు. అప్పుడు ప్రభు అంటారు, చూడండి, యోహాను సువార్తలో మాట ఉంటుంది, 17వ అధ్యాయం అనుకుంటా, 17వ అధ్యాయము 18:37 38 చదవండి అన్న. అందుకు పిలాతు, నువ్వు రాజువా? చాలండి. సత్యాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకాన్ని పుట్టాడు. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, 17 చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. మన వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో మనకేమొస్తుందండి? బుద్ధి వస్తుందంట. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు అన్న జీవము గల దేవుని సంఘము ఎలా ప్రవర్తించాలంటే
ఏంటంటే ఒకరినొకడు ప్రతిదినం అంటే బుద్ధి చెప్పుకోవాలంటాడు. దేని బట్టి వస్తుందంటే మనకి వాక్యాన్ని అనుసరిస్తే వస్తుంది వాక్యం. రెండవదిగా చూడండి, అది పౌలు గారు ఇంకో మాట రాశారు, సంఘం ఎలా జీవించాలో ఒక మాట ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చాలండి. ఇక్కడ ఏముందంటే 5:21లో క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలంటాను. లోబడుట ఈ సంఘానికి రాసిన హెచ్చరికలే, ఎలా ప్రవర్తించాలి. క్రీస్తు నందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలంట. ఎవరు లోబడతారండి? భర్త విషయానికి వస్తే భార్య లోబడాలి. ఎందుకు లోబడాలి? భర్త ఏమై అన్నాడు? భార్యకి శిరస్సు అన్నాడు. భర్తకు అధికారం ఉంది, లోబడాలి. చాలామంది భార్యలు అధికారం చేస్తారు, లోబడరు. వాళ్ళ సత్యాన్ని అనుసరించి, అటువంటి వారికి ఆ సత్యాన్ని అనుసరించి ఏం తెచ్చుకోవాలండి? బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలంట. లోబడి ఉండాలంట. లోబడాలి. లోబడుతున్నామండి? క్రీస్తునందు భయంతో ఒకరినొకడు లోబడాలి. భయం ఎలా వస్తుందండి? చెప్పాలి. క్రీస్తునందు భయం ఎలా వస్తుంది? ఉదాహరణకి మన బైక్ మీద వెళ్తున్నాం. బైక్ మీద వెళ్తున్నప్పుడు లైసెన్స్ లేదు, ముందు బ్రేక్ ఇన్స్పెక్టర్ నిలబడ్డాడు. ఆ బండి బైక్ తోలే వ్యక్తికి ఏమేస్తుందండి? ఎందుకని? ఆయనకు అధికారం ఉంది. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఏముందండి? అధికారం. బండి తీసుకెళ్ళిపోతాడు, అవసరమైతే జైల్లో పెట్టే అధికారం ఉంది. మన ప్రభు సర్వాధికారం గల దేవుడు, ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. మనం కూడా క్రీస్తునందు భయం అంటండి, ఒకరికొకడు లోబడి ఉంటాడు, బుద్ధి చెప్పుకోవాలంటండి. రెండోది చూడండి, ఇంకో మాట ఉంటుంది అక్కడ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ 5:13 చదవండి. 5:13. చాలండి. ఇక్కడ కూడా ఏముందంటే ఒకరినొకడు ప్రేమ కలిగిన వారుగా ఉండాలంటే. ప్రేమ ఉంటేనే దాసులుగా ఉంటాం. మనలో ప్రేమ లేదనుకోండి, దాసులుగా ఉండలేము. చూడండి ఆ మాట, శరీర క్రియలు హేతువు చేసుకుని ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులుగా ఉండుడి. దాసులుగా ఉండాలంట. మొట్టమొదటిగా లోబడి ఉండాలి. రెండోది క్రీస్తునందు భయముతో లోబడి ఉండాలి. రెండవదిగా ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులు. యేసుప్రభువు వారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. చూసారండి ప్రభు ఎలా ఉన్నాడండి? దాసుడిగా ఉన్నాడు. దేవుడు మానవుడిగా వచ్చి ఈ లోకానికి శిష్యుల పాదాలు కడిగాడండి. మానవుడు ముఖం మీద ఉమ్మేస్తుంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు, సర్వాధికారం గల దేవుడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపండి! ఏ వ్యక్తిలో అయితే తగ్గింపు ఉంటుందో ఆ వ్యక్తి దాసుడిగా ఉంటాడు. ఏ వ్యక్తిలో అయితే హెచ్చింపు ఉంటుందో ఆ వ్యక్తి దాసుడిగా ఉండలేడు. నువ్వు ఉండాలంటే నీలో తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడండి? హెచ్చింపబడు. తను తాను హెచ్చించుకున్నవాడు
ప్రభు తన్ను తానే తగ్గించుకున్నాడు. క్రీస్తు శిరస్సు తగ్గించుకున్నాడు. మనం కూడా ఏమవ్వాలండి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్న వ్యక్తి లోబడతాడు. ప్రేమ కలిగిన వాడే లోబడతాడు. అది పేతురు రాసిన పత్రికలో కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపమును కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ కలిగి వారై ఉండాలండి. ఎలా ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ ఏం చేస్తుందంటే పాపాలన్నీ కూడా కప్పేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఆ ఎంతో అంటే దేవుడు ఎంతో ప్రేమించాడంటే ఆయన కుమారుని అంత మనల్ని ప్రేమించాడండి. ఎంతో అన్న దగ్గర ప్రభువుని పెట్టుకోవాలంటే ఆ ప్రభువుని చూస్తే మనల్ని మనం చూసుకుంటే మన స్థితి మనకు కనబడుతుంది. మనం ఇందాకే చదివాం, మనం పాపానికి అమ్మబడ్డాం, పాపానికి దాసులం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ ప్రేమ ఏం చేసిందంటే మనల్ని, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట, క్రీస్తు చూడండి ఆ మాట ఉంటుంది, ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి అన్న. 4:5 చదవండి. ఆయనలో దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన మారిపోయినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించింది. ప్రేమ మనల్ని బ్రతికించింది. ప్రేమ ఇందాక సిస్టర్స్ ప్రార్థన చేస్తారు, పాపముల చేత అపరాధం చేత చచ్చిన మనల్ని ఏం చేసిందంటే ప్రేమ బ్రతికించింది. ప్రేమ బ్రతికించింది. అదే ఎపిసిల్ అది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఇంకో మాట ఉంటుంది, 4వ అధ్యాయము 9వ వచనం. చాలండి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, ఒకరినొకడు ప్రేమించుకోవాలి. 9వ వచనం, సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయడు. ఆతిథ్యం కూడా చేయాలంట. ఎవరిలో ప్రేమ అయితే ఉంటుందో వాళ్ళే ఆతిథ్యం ఇస్తారు. చాలామంది మాటలతోటే సరిపెడతారు, కానీ ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆతిథ్యం చేస్తారు. ఉదాహరణకి అపోస్తలుడైన పేతురు గారు ఆయన ప్రయాణంలో చూడండి, ఆ మాట వాక్యం ద్వారా తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. వీళ్ళ యొక్క దీపంలో చిక్కుకున్నారు. అక్కడ 2వ వచనం, 28:2. చాలండి, చేర్చుకున్నారంట. 2వ చూడండి, 7వ వచనం. చాలండి, వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారంటే. ఎంతమందికి ఇచ్చారండి చెప్పాలి? 37వ వచనం, 27, 37. ఓడలో ఉన్నవారు అందరూ మేమందరం 275 అరుగురు అంటండి. అంతమందికి వీళ్ళని చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారండి. సనుక్కోలా. మరి ఈ సమయంలో సంఘము ఎలాగ ప్రవర్తించాలో అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో విషయాలు రాశాడని. భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి, ప్రేమించుకోవాలని.
ఇంకో మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, ఉమ్. చాలండి. ఇక్కడ కూడా ఏముందంటే, ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకుని నీడలా ఒకరినొకడు ఏం చేయాలండి? సహించాలంట. ప్రభు ఎంత సహించారండి మన కొరకు? ఆయన ఎంత సహించాడు? ఆయన సంఘంగా మనం కొనుక్కోవడానికి, సంపాదించుకోవడానికి, ఆయన మనలో నివసించడం కొరకు, మన కొరకు ప్రభు ఎంత సహించాడు? దూషిస్తుంటే, అపహాసిస్తుంటే, ముఖం మీద ఉమ్మేస్తుంటే, చెంపదెబ్బలు కొడుతుంటే, తల మీద ముళ్ళ కెరటం పెడుతుంటే ప్రభు ఎంత సహించాడు? అక్కడ కూడా ఒక మాట ఉంది కొలస్సీలకు రాసిన పత్రికలో, ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించాలంట. క్షమాపణ, క్షమించాలంట. మరి ఈ సమయంలో జీవముగల దేవుని సంఘము ఎలాగ ప్రవర్తించాలో ఆనాడు అపుస్తలుడైన పౌలు ద్వారా ఎన్నో విషయాలు మనకు దేవుని వాక్యం ద్వారా తెలియపరిచారు. ఇంకా ఉన్నది చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాటలాడుకుడి. చాలండి. ఇక్కడ కూడా ఒక సహోదరులారా, ఒకరికొకరు విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. మనం కూడా ఒకరి గురించి ఒకరు విరోధంగా మాట్లాడకూడదు. అపోస్తలుడైన పౌలు, దేనిని గురించి మీరు తీర్చుకుడి. ఒకరికొకరు, ఒకవేళ నా కుటుంబంలో సమస్య వచ్చిందనుకోండి, నేను మీతో చెప్తాను. అది ఒకవేళ నేను వివాహం చేసుకున్న నా భార్య తప్పు చేస్తుంది, నా పిల్లలే తప్పు చేశారు, నా బంధువులే చెప్పారు, అది నేను ఇతరులకు చెప్తానా? చెప్తానండి, చెప్పను. ఇక్కడ కూడా ఒక మాట ఉంది, సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు విరోధంగా మాట్లాడకూడదంట. సంఘం ఎవరిదండి? ప్రభుది. ఇది ప్రభు కొనుక్కున్నాడు సంఘాన్ని. ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకుడి. మాట్లాడితే ఏం జరుగుతుంది చెప్పండి? చెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనాను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపం లేనివాడే తన సర్వ శరీరం స్వాధీనముంచుకున్న శక్తి గలవాడవుతాడు. మాటల్లో తగ్గిపోతే ఏమవుతుందండి? చెప్పాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ అది అక్కడ ఒక మాట ఉందో, దుష్టి నుంచి వచ్చిందంటండి. మరి జీవము గల దేవుని సంఘంలో క్రీస్తునందు భయంతో మనం లోబడి ఉండాలంటండి. ప్రేమ కలిగిన వారుగా ఉండాలంట. ఒకరినొకడు సహించాలంట. విరోధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మన అందరం ఎవరండి? ఏక శరీరం, ఏకమై ఉన్నామంట. క్రీస్తునందు మనం ఏమన్నాం? కుమారులం అంటండి. క్రీస్తునందు ఏకమై ఉన్నాం, క్రీస్తును ధరించుకున్నామంటండి. ఈ సమయంలో ఆ ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతున్న మనం గత దినాల్లో ఎలా ఉన్నాం? ప్రభువు తెలుసు, మనకు తెలుసు. ఎందుకంటే ఇందాకే మనం చదివాం, కొరింథీయులకు రాసిన 11:28, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ బలలో ఏం చేయాలండి? మనం పాలు పొందాలి. అది ప్రభు శరీరం. మరి మీకు
తెలుసు. మరి మీరు స్థానికంగా గత సంవత్సరాలుగా వస్తున్నారు, వెళ్తున్నారు. మరి మీకు తెలియని విషయాలు కాదు. అయితే పరీక్షా సమయానికి మనం వచ్చాం. ఆ పరీక్షలో మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన అక్కడ అంతగా జీవముగల దేవుని సంఘం ఎలా ప్రవర్తించగలనో నీకు తెలియజేస్తున్నాను అన్నాడండి. ఒక మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థించు. గత శనివారం ఈ మాటలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం మేము. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయడం ద్వారా ఆ వ్యక్తి యొక్క పాపాలు ఏమవుతాయండి? క్షమాపణ నొందుతాడంట. రెండవదిగా చూస్తే ఆ రోగికి ఏమొస్తుందండి? స్వస్థత వస్తుందంట. స్వస్థత కలుగుద్ది. రెండవదిగా పాప క్షమాపణ కలుగుద్ది అంటండి ప్రార్థన చేయడం ద్వారా. మరి ఈ సంఘంలో మనం ప్రార్థన చేయాలి. మరి గత దినాల్లో చాలామంది ప్రార్థనా కూడికి రాలా, కొద్దిమంది వచ్చారు. మీరు ప్రార్థన చేయడం ద్వారా సంఘానికి క్షేమము, అభివృద్ధి కలుగుద్దండి. మా గురించి కూడా ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థనా సహాయం మాకు కావాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉండొచ్చు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గత వారం జ్ఞాపం చేసుకున్నాం ఈ మాట. 1వ అధ్యాయము 10వ వచనం. చాలండి. ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన మీద ఆధారపడ్డాడండి. ఆ గొప్ప దైవజనుడే సంఘ ప్రార్థన మీద ఆధారపడ్డాడు. మరియు మా కొరకు ప్రార్థన చేయడం, మీరు కూడా సహాయం చేయండి. మరి మీరు మా కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. సంఘం యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో కొన్ని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఏ విషయంలో తప్పిపోయాం మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్లలో యోగ్యకరంగా ప్రేమ విషయంలో తప్పిపోయామా? లోబడే విషయంలో తప్పిపోయామా? సహించే విషయంలో తప్పిపోయామా? క్షమించే విషయంలో తప్పిపోయామా? మాటల విషయంలో తప్పిపోయామా? ఏ విషయంలో తప్పిపోయామో ఒకసారి, ఎందుకంటే ఆ బల్ల మనకి జ్ఞాపం చేసేది ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపం చేస్తుంది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె తినాను వాడిని నేను లేపుతానన్నాను. ఆ శరీరం నలగొట్టబడ్డది మన కొరకు. ఆ నలగొట్టబడిన శరీరాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు అంత మాత్రం ఆయన రక్తము నిష్కళంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, లోకపాపం మోసుకుని పోవు గొర్రెపిల్ల రక్తము. ఆ రక్తంలో మనం పాలు పొందుతున్నప్పుడు మనం ప్రభుని జ్ఞాపం చేసుకోవాలి. నిజమే ప్రభు, ఒకప్పుడు నేను పాపం చేసిన వాడిని, పాపానికి దాసుడిని, పాపానికి అమ్మబడ్డాను, పాపం నన్ను ఏలుతుంది. అటువంటి నన్ను రక్షించడానికి, నన్ను సంఘంలో ఒక అవయంగా చేసుకోవడానికి, సంఘంలో నన్ను ఉంచినందుకు మనం ఏం చేయాలంటే ప్రభుని జ్ఞాపం చేసుకోవాలి. ప్రభా, నాకు ఇప్పుడు శిరస్సుగా ఉన్నావు, కాపరిగా ఉన్నావు, అధ్యక్షుడిగా ఉన్నావు, నాకు పోషకుడిగా ఉన్నావు, నన్ను నీ బండ మీద నన్ను ఉంచావు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభుని జ్ఞాపం చేసుకోవాలి. మరి ఈ సమయంలో ప్రభు యొక్క బల్లలో పాలు పొందుదాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి లేఖనాలు జ్ఞాపం చేసుకుని జీవముగల దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలాగుంది, మన మాటలు ఎలాగున్నాయి, మన జీవితం ఎలాగుంది ఒకసారి పరీక్షించుకుందాం. మరి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మా మట్టుకు మేము, మీ మట్టుకు మీరు, ప్రతి ఒక్కరు కూడా సహిస్తున్నామా, ఓర్చుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా, ప్రేమ కలిగి ఉన్నామా? ఏ విషయంలో మనం తప్పిపోయిన వారికి ఉన్నాం? అక్కడ యాకోబులో మాట ఉండదు, మనం అందరము తప్పిపోయామంటాడు. ఏ విషయంలో తప్పిపోయామో
ఒకసారి మనం పరీక్షించుకుందాం. యోగ్యకరంగా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. బేతనియా ప్రార్థనా మందిరంలో వార కూడికలు సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. మంగళవారం రాత్రి 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారం రాత్రి 7 గంటల నుండి రాత్రి 8:30 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది, బైబిల్ పఠనము. శుక్రవారము ఉదయం 9:30కి మధ్యాహ్నం 12:30 వరకు స్త్రీల కూడుకుంటుంది. అలాగే శనివారం ఉదయం 9:30కు మధ్యాహ్నం 12:30 వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే ఆదివారం ఆరాధన పరిచర్య 9:30 గంటల నుండి 12:30 వరకు ఉంటుందని ఈ ప్రకటనలన్నీ కూడా జ్ఞాపం చేసుకోండి. మరి మీ మధ్యకు వచ్చిన మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకోండి. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు సహోదరి కవిత, సౌమ్య. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటలకు నుండి 8:30 గంటల వరకు కూడా సువార్త కూడుకుంటుంది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు బేతనియా ప్రార్థనా మందిరంలో సువార్త కూడిక జరుగుద్ది. ఈ వారి కోరికల కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, పాలు పొందండి.